అమ్మాయిలకు బాగా ఫాలోయింగ్ ఉంటుంది ఇన్స్టాలో, అమ్మాయి కనబడితే ఫాలో చేస్తుంటారు అంతేనా? ఏమో నాకు తెలియదు, అట్లా అని లేదు. కొంతమంది అయితే టాలెంట్ చూస్తారు, కొంతమంది అమ్మాయి అని ఎందుకు ఫాలో అవుతారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళలో టాలెంట్ ఉంది, సో వాళ్ళు చేసే వీడియో మనకు నచ్చుతుంది అన్నప్పుడు ఫాలో చేస్తారు అంతే. ఓకే, నా ఒపీనియన్. సో ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వస్తున్నాయా మీకు? లేదండి, నాకు ఈ డబ్బులు రావట్లేదు. ఏం లేదు. సో దుబాయ్లో ఉన్నారు చాలా రోజులు. అవును. దుబాయ్లో హరాస్మెంట్ జరిగింది మీ పైన గెటప్ వేసుకున్నప్పుడు అని కూడా విన్నాం, నిజమేనా? లేదు, అట్లా ఏం జరగలేదు దుబాయ్లో. అదంతా అక్కడ షేక్స్ కానీ లేకపోతే అక్కడ దుబాయ్లో ఉండేవాళ్ళు కానీ? లేదు, అట్లా అంటే ఏం లేదు. నేను అంతలా ఎక్కువ ఏం బయట తిరగలేదు. ఏదైనా ఈవెంట్స్ ఉంటే అట్లా వెళ్ళినా కానీ రోజు నాకు ఇదే పనిగా నేను ఎప్పుడు తిరగలేదు. నాకు టైం కూడా లేదు, జాబ్ చేస్తాం కాబట్టి. సో మార్నింగ్ వెళ్ళి నైట్ రావడము, దెన్ అదే వీక్లీ 1 డే హాలిడే. సో అప్పుడు ఎప్పుడైనా సాయంత్రం అట్లా బయటకు వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్తో కలిసి, లేదంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ, సో బయటకు వెళ్ళే వాళ్ళం వాళ్ళతో కలిసి. ఓకే. అంత హెరాస్మెంట్ కానీ సో అలా ఏం జరగల దుబాయ్లో. సో అక్కడ షేక్స్ ఉంటారు కదా, నార్మల్గా మహిళల పైన కొన్ని జరుగుతుంటాయని వింటాం కదా, అట్లా ఏమన్నా ఇబ్బంది జరిగింది ఎప్పుడన్నా మీరు రెడీ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు? లేదు, అట్లా ఏం జరగలేదు. వాళ్ళు అదే పనిగా మన కోసం అని కూర్చోరు కదా. ఏదో ఎప్పుడో లైక్ 100 మందిలో ఒకరు చేశారంటే అది మనం చెప్పలేం, మన దాకా రాదు కూడా. విన్నారా దుబాయ్లో ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి? అంతలా స్ప్రెడ్ అవ్వదు, అయినా 6 monthsకో 1 year తర్వాతనో అట్లా ఏదో ఒకటి జరుగుతుంటుందా? తెలుస్తుంది జరిగిన తర్వాత. సో ఇమీడియట్గానైతే అక్కడ స్ప్రెడ్ అవ్వదు, అవ్వనివ్వరు కూడా. అక్కడ ఏమైనా జరుగుతాయా ఇలాంటివి? చాలా జరుగుతాయి. దుబాయ్ లేడీస్ పైన లేదా అట్లా అని కాదు, ఎవరిపైన అయినా కానీ. ఇప్పుడు కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడు ఏదైనా చేయొచ్చు అని. నిన్న కాక మొన్న కోల్కతాలో జరిగింది కదా, ఒక జూనియర్ డాక్టర్ పైన. సో 5గురు చేశారు, ప్రభుత్వం ఏం చేయలేక ధర్నా చేస్తుంది. అట్లాంటి సమాజం. సో ఎక్కడైనా జరుగుతాయి.